బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో తాజాగా స్టార్మా రిలీజ్ చేసింది. ఇక కింగ్ నాగార్జున గారు రావడమే దివ్య అలానే తనూజ మధ్య గొడవలు ఆగేటట్టు లేవు అంటూ స్టార్ట్ చేశారు. ఇక హౌస్లోకి వెళ్ళిన తరువాత కింగ్ నాగార్జున గారు ఒక్కొక్కరితో మాట్లాడుతూ వీరిద్దరిలో తప్పెవరిది అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మనకైతే ప్రోమోలో భరణి గారిని, డీమన్ పవన్ని, ఇమాన్యుయల్ని అడిగినట్టు చూపించారు. అయితే ఇమాన్యుయల్ నిన్నటి వరకు దివ్యకి సపోర్ట్ చేసి ఈరోజు సడన్గా తనూజకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది ప్రోమో చూస్తే. నిన్న లైవ్లో మాత్రం ఎక్కడ తనూజకి సపోర్ట్ చేసినట్టుగా అస్సలు అనిపించలేదు. కానీ నాగార్జున గారి ముందు మాత్రం తనూజకి సపోర్ట్ చేసినట్టు ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఉంటే అబ్బబ్బా ఏమన్నా సేఫ్ గేమ్ ఆడుతున్నావా బాబు అనిపించింది నాకైతే ప్రోమో చూడగానే. ఎందుకంటే నిన్న లైవ్లో మాత్రం తనూజ అలా అరవడం కరెక్ట్ కాదు కళ్యాణ్, అసలు ఎందుకు అరుస్తుంది? 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది కదా, ఇమ్యూనిటీ వచ్చినప్పుడు నేను కూడా తప్పుకున్నాను కదా, అలానే తప్పుకోవాలి కదా, ఇప్పుడు మాట్లాడిన మాటలకి ఆమె ఎందుకు అంత సీరియస్ అయిపోతుందో అని తనూజకి ఎగైనెస్ట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. లైవ్లో నిన్న జరిగింది ఆ సీన్. మళ్ళీ ఈరోజు నాగార్జున గారి దగ్గరకు వచ్చి లేదు తప్పంతా దివ్యదే అని చెప్తున్నాడు. సో ఇది ఎక్కడో నాకు సేఫ్ గేమ్లా అనిపించింది. కానీ తర్వాత ఒక పాయింట్ చెప్పాడు, దివ్య కోపంలో వదిలేసిన మాటలు కొంచెం తప్పు అనిపించింది అని చెప్పి. సో ఆ గొడవ అయిన తర్వాత కూడా ఇదే మాట పైన ఇమాన్యుయల్ నిన్న ఉండుంటే బాగుండేది, ఈరోజు నాగార్జున గారి ముందర కాకుండా అనేది నా ఫీలింగ్. ఇంకా భరణి గారిది వచ్చి తనూజదే తప్పు అని మాట్లాడారు. ఇక్కడ తనూజది తప్పు ఉంది, అలానే దివ్యాది అంతకంటే ఎక్కువ తప్పు ఉంది. ఛాన్స్ ఇచ్చి వెనక జనాలు లాగకపోయింటే పోయి తనూజని కొట్టేదేమో, అంత కోపం పెంచుకుంది. అయితే ఇక కింగ్ నాగార్జున గారు కూడా కొన్ని మాటలు అనడమేమో నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. కెప్టెన్ అయ్యేసరికి కళ్ళు నెత్తికెక్కాయా, తలకి పొగరెక్కిందా అని చెప్పి అన్నారు కదా ప్రోమోలో, అది కొంచెం ఎక్కువ అయిందేమో ఆ ఘాటు అనిపించింది. కానీ తప్పు ఉంది, తనుజది తప్పు ఉంది, దివ్యది తప్పు ఉందని కూడా నిన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. అక్కడ గొడవ జరిగి ప్రోమో రిలీజ్ చేయగానే. ఎందుకంటే తనుజ కూడా కొన్ని వర్డ్స్ అనకుండా ఉండాల్సింది. భరణి గారిని అసలు మధ్యలో తీసుకురాకుండా ఉండుంటే తనుజ ఈరోజు నాగార్జున గారి దగ్గర ఆ మాట అనిపించుకునేది కాదు అని నా ఫీలింగ్. ఎందుకంటే భరణి గారు పర్సనల్ అని అనడం కూడా కరెక్ట్ కాదు. అండ్ బయట ఇంతే కావాలా, ఇక్కడ పెట్టుకుంటున్నావు ఇప్పుడని బయట విషయం ఇక్కడ మాట్లాడకూడదు. తనుజది అక్కడ బ్లండర్ మిస్టేక్ ఉంది. సో బాగా దొరికిపోయింది అనిపించింది నాగార్జున గారి దగ్గర. భరణి గారిని ఎందుకు లాక్కొచ్చారని ప్రోమోలో కూడా అడిగారు నాగార్జున గారు. ఇకపోతే దివ్య కొట్టడానికి వెళ్ళింది కదా, ఈ ప్రోమోలో అడగలేదు. నెక్స్ట్ ప్రోమోలో కానీ ఎపిసోడ్లో కానీ అడుగుతారేమో చూడాలి. అలా అడగకపోతే మాత్రం బిగ్ బాస్ టీమ్ దివ్యకు ఫేవర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. దివ్య కూడా చాలా నీ ఆట కోసము ఎవరినైనా తిప్పుకుంటావు అనే వర్డ్ మాత్రం చాలా గలీజ్ వర్డ్ అనిపించింది నాకు అది. సో అక్కడ కళ్యాణ్ని ఉద్దేశించి అన్నది అని చెప్పి ప్రోమోలో కళ్యాణ్ ఒక షాట్ కూడా వేశారు మనకి. సో ఈ విషయాలన్నీ అడగలేదంటే మాత్రం నాగార్జున గారు ఇప్పటి వరకు తనుజ ముద్దు బిడ్డ ఏడయ్యా ముద్దు బిడ్డ, నాకేడ ముద్దు బిడ్డలాగా అనిపించట్లేదు. అలానే సపోర్ట్ హౌస్లో సపోర్ట్ అంటారు, హౌస్లో కూడా ప్రాపర్ సపోర్ట్ ఉందని నాకు అనిపించట్లేదు. తనుజతో రోజు మాట్లాడతారు. ఈవెన్ డీమన్ పవన్ కూడా తనుజదే తప్పు అని చెప్తున్నాడు కదా, అంటే అక్కడ అందరూ ఎవరి గేమ్ ఆలే ఆడుతున్నారు. తనుజకు వచ్చి అందరూ సపోర్ట్ చేసేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. నాకైతే ఏం కనిపించట్లేదు అక్కడ సపోర్ట్. నాగార్జున గారు వచ్చి ప్రోమోలో హైలైట్ చేశారు. ఫస్ట్ ప్రోమో కాబట్టి తనుజని తిట్టినట్టు చేశారు. రెండో ప్రోమోలో దివ్యని తిడతారా లేదా, ఎపిసోడ్లో తిడతారా లేదా, ఎపిసోడ్ కూడా చూస్తారు జనాలు. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ అందరూ డెఫినెట్గా ప్రోమోలో కనుక దివ్యని తిట్టినట్టుగా రిలీజ్ చేయకపోతే ఈరోజు సాటర్డే ఎపిసోడ్ పక్కాగా ఫుల్గా చూస్తారు దివ్యని తిట్టారా లేదా అని. ఆ నెక్స్ట్ జనాలు వేసుకుంటారు అనమాట. సో ఈ ఈక్వల్గా తప్పుంది తనుజది అలానే దివ్యది ఈక్వల్గా తప్పుందని నేను అనుకుంటున్నాను. కానీ పర్టికులర్గా నువ్వు క్యాప్టెన్ అయ్యావు కాబట్టి కళ్ళు నెత్తికెక్కాయి అనే వర్డ్స్ ఏవైతే యూస్ చేశారో అదైతే చాలా బ్లండర్ మిస్టేక్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంకా దివ్య కూడా క్యాప్టెన్ అయినప్పుడు ఇంతకంటే చాలా ఓవర్ యాక్షన్ చేసింది. నిన్నేదో గొడవలో తనుజ మాట్లాడి ఉంటుంది, కానీ వీక్ మొత్తం అలా లేదు. కానీ ఎవరు దివ్య క్యాప్టెన్ అయినప్పుడు అలా కాదు, గౌరవ్ పైన అలా చాలా మంది పైన ఆర్డర్ వేసింది. నేను ఫుడ్ కూడా పెట్టను మీరు పని చేయకపోతే అనింది. మరి అవన్నీ తీసుకొచ్చి క్యాప్టెన్ అయ్యావు కదా, కళ్ళు నెత్తికెక్కాయి అని ఆ రోజు దివ్యని కూడా అనొచ్చు కదా, అనలేదు. కానీ ఈరోజు తనుజని అంటే డెఫినెట్గా తనుజ ఫ్యాన్స్కి ఇది హర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరిది ఈక్వల్ మిస్టేక్ ఉన్నప్పుడు ఇద్దరిని తిట్టాలి. సో ఈ తిడతారేమో ఫుల్ ఎపిసోడ్లో చూద్దాం మరి. కానీ ఇదైతే ప్రోమో ఏదైతే రిలీజ్ చేశారో అబ్బబ్బబ్బబ్బా వెయిట్ చేసిన ప్రోమో అని అనుకోవచ్చు. దివ్య ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేసిన ప్రోమో ఇది. మరి తనుజ అని నాగార్జున గారు అన్న మాటలపై మీ ఫీలింగ్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి.